హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో, ఈ తల్లికి వందనం పథకంలో ఈ నెల 10వ తారీఖు నుంచి రెండో విడతకు సంబంధించినటువంటి అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకంలో చిన్న చిన్న మార్పులు, ఈకేవైసీ అవ్వక, లేకపోతే సరైనటువంటి డాక్యుమెంట్స్ లేక పెండింగ్లు ఏవైతే ఉన్నాయో, ఇన్యాక్టివ్లో ఉన్నాయన్నీ కూడా యాక్టివ్ ఏదైతే చేశారో, సో వాళ్ళందరికీ కూడా ఈ నెల 10వ తారీఖున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రిలీజ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ విడత తల్లికి వందనం పథకంలో ఎవరైతే పేర్లు ఇన్వాలిడ్గా ఉన్నాయో, లేకపోతే ఇన్యాక్టివ్లో ఉన్నాయో, అవన్నీ కూడా సచివాలయానికి వెళ్ళి వాళ్ళైతే అప్లికేషన్ చేసుకొని సరైన డాక్యుమెంట్స్ లేదంటే సరైన పత్రాలు ఇచ్చి వాటిని యాక్టివ్ అయితే చేసుకున్నారు. సో అదే విధంగా ఎవరైతే ఈసారి జాయినింగ్ అయ్యారో, అంటే 10th క్లాసు అయిన వాళ్ళకి, ఎవరైతే 10th క్లాసు అయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుతారో, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళకి కూడా ఈ యొక్క తల్లికి వందన పథకంలో పేర్లు అనేది చేర్చడం జరుగుతుందని చెప్పి వాళ్ళైతే గైడ్లైన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో పెండింగ్లు ఉన్నటువంటి చాలామంది పేర్లు కూడా వాళ్ళు సచివాలయానికి వెళ్ళి లేదంటే వార్డు సచివాలయానికి వెళ్ళి వాటిని కరెక్షన్ చేసుకున్నారు. సో కరెక్షన్ చేసుకున్న తర్వాత ఆ పేర్లు మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ అనేది 10వ తారీఖున రిలీజ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పేరెంట్స్ మీటింగ్లా పెట్టి, రివ్యూ మీటింగ్లా పెట్టి ఈ పేర్లు అనేవి వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలన్నా, ఈ తల్లికి వందనం పథకంలో మీ పేర్లు ఉన్నాయా లేదా, అర్హత అనేది ఉందా లేదా, మీకు ఏదైనా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయం కానీ లేదంటే అదేవిధంగా గ్రామ సచివాలయం దగ్గరికి మీరు వెళ్తే ఈ యొక్క ఆధార్ కార్డు లేదంటే ఆ స్కూల్ యొక్క పేరు చెప్తే ఒక లిస్ట్ అనేది ఆ సచివాలయం పరిధిలో రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు పెండింగ్ ఏ విధంగా ఉంది, సో మీ యొక్క పెండింగ్ అనేది మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిందా లేదా, అది ఇన్యాక్టివ్ అయిందా, యాక్టివ్లో ఉందా, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అయితే మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 10వ తారీఖు వరకు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని అప్లికేషన్ చేసుకున్నారో, అదేవిధంగా చాలామంది కూడా ఫుల్గా రాకుండా సగం సగం అనేది అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరైతే ఫస్ట్ విడతలో వచ్చినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి ఫుల్గా మీకు అయితే క్రెడిట్ అనేది అవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి మీరైతే 10వ తారీఖు దాటిన తర్వాత వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే దాన్ని ఒకసారి స్కూల్స్కి వెళ్ళడం లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉన్నటువంటి పెండింగ్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే పెండింగ్ అంటే చాలామంది ఆధార్ కార్డు అనేది వేరే వాళ్ళకి లింక్ అవ్వడం, వాళ్ళ పేరు మీద ఈ పొలాల గట్ట అవి లింక్ అయిపోవడం, సో వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళ మీద కారు ఉన్నదని చూపించడం, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడని చూపించడం, లేకపోతే 2-3 ఎకరాలు పై దాటి పొలం ఉన్న 10 ఎకరాల పొలం ఉన్నదని చూపించడం. సో ఇలాగ చాలా మిస్టేక్స్ అనేది రావడం అయితే జరిగింది. కొంతమంది బ్యాంక్ థంబ్ అనేది సరిగ్గా రాకపోతాం, సో కార్డులు అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేయకపోతాం, లేదంటే బ్యాంకు అకౌంట్ అనేది చనిపోవడం. సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అసలు బ్యాంకు మినిమం బ్యాలెన్స్ లాగా కొన్ని ఫ్రీజ్ అయిపోవడం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ రెక్టిఫై చేసి ఎవరైతే ఈ యొక్క పోస్ట్ విడతలో నేమ్ ఏదైతే రాలేదో వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా ఇప్పుడు అప్లై చేసుకోమనడం జరిగింది. సో మీ అందరికి కూడా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి ఎవరికైతే రాలేదో తర్వాత మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ఒకసారి మీరు 10వ తారీఖు దాటిన తర్వాత బ్యాంక్స్ కానీ లేదంటే అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇప్పుడే మీరు ముందుగా ఒకసారి స్కూల్స్కి వెళ్ళి మీకు చెక్ చేయించుకుంటే మనకైతే ఆ 10వ తారీఖు దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.